హల్లెలూయా. హల్లెలూయా. సంతోషం. పోయిన వారానికి కన్నా ఈ వారం లక్ష మంది కనబడుతున్నారు. వచ్చిన మీకు యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి గడిచిన వారం ఎన్నో సవాళ్ళు ఎదురైనా కూడా ఆయన పనిని నెరవేర్చడానికి మరలా యోగ్యపరిచి ఆరోగ్యము క్షేమమైన కాపుదల వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన నడిపింపును బట్టి దేవునికి నా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. హల్లెలూయా. వీడు ఇదే చెప్పుకుంటూ పోతున్నాడని ఎవరు ఏమీ అనుకోకూడదు. హల్లెలూయా. పోయిన వారం చెప్పినది ఈ వారం చెప్పు, అదే ఉన్నా కూడా వాక్యాలు మారిపోతాయి. ఓకే, ధ్యానించినటివి ముఖ్యమైన అంశాలు మరలా ఒక్కసారి ఓకే రీక్యాప్ చేసుకుందాం. సీరియల్ ఎంతమంది చూస్తారు? అదే చెప్పండి, ఒక్కడైనా చూసాము కదా. ఏమి అరే లేదులప్ప, ఎప్పుడో లేదు ఎవరన్నా వింటాం లేదు. పోయిన జరిగింది ముందు చూపిస్తారా చూపిరా? అది చూసినప్పుడు ఇవి కూడా వినాల్సింది. హల్లెలూయా. శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నేను సజీవమైన రాయినా కాదా అని మనము నిర్ణయించుకోవాలి. హల్లెలూయా. ఎత్తబడే సంఘంలో నేను ఉండాలంటే నేను సజీవమైన రాయా కాదా, అది ముఖ్యం. శిష్యులు ఒక ఆలోచనలు ఏంటి, యేసు ప్రభు యొక్క ఆలోచనలు ఏంటో మనం చూస్తున్నాం. శిష్యులు అంటున్నారు, బోధకుడా ఈ రాళ్ళు ఎలాంటివో చూడు, ఈ కట్టడలు ఎలాంటివో చూడు. అంటే యేసు ప్రభు వారు బోధకుడే వాటిని చూసి అంత గంభీరమైనటివి ఏంటవి ఆ రాళ్ళు, ఆ కట్టడాలు. యేసు ప్రభు వారు అంటున్నారు, అయ్యా ఈ రాళ్ళు, ఈ కట్టడాలు చాలా బాగున్నాయి, కానీ ఒక దినము వస్తుంది ఒక రాయి మీద ఒక రాయి అది ఉండదు, ఒక్కటైనా నిలిచి ఉండదు, అది పడుతురాయే పడుతుంది. వారికి ఆ మాటలు అర్థం కావు. కానీ పేతురు, శిష్యులలో పేతురు గమనించి ఆయన పత్రికలో ఏం రాస్తున్నాడంటే, 1 పేతురు 2:5 ఏం రాస్తున్నాడో చూద్దాం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. ఎలా కట్టాలి? పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు ఆత్మ సంబంధమైన బలు అర్పించాలి. హల్లెలూయా. పరిశుద్ధ యాజకులుగా ఉండి ఆత్మ సంబంధమైన బలు అర్పించడానికి, నేను ఏ రాయి పడితే ఆ రాయిగా ఉండడానికి కాదు. నేను ఎలా ఉండాలట? సజీవమైన రాళ్ళుగా ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడి, ఆ మందిరములో నేను యాజకుడుగా ఉండి ఏమర్పించాలి? బలులు అర్పించాలి. ఓకే, ఇది శిష్యులకు అప్పుడు అర్థము కాకపోయినా తర్వాత దినాలలో వారికి అర్థమైనది. ఇప్పుడు మనము ఏమి చేయాలి? అర్థము అర్థము చేసుకోవాలి. ఏమని?
ఏమని? ఇప్పటికీ యెరూషలేములో ఆ సొలొమోను కట్టిన మందిరము ఎన్ని మార్పులు చెందినా రాళ్ళైతే ఉన్నాయి, కట్టడాలైతే ఉన్నాయి, కానీ అందులో ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి ఎవరు లేరు. పరిశుద్ధ యాజకుడు లేడు, ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి అర్పణలు లేవు. హల్లెలూయా. ఇప్పుడు మనమే జీవము గల సజీవమైన రాళ్ళట. సరే, సజీవమైన రాళ్ళు ఎలా మనము సజీవమైన రాళ్ళు అవుతాం? 1 యోహాను 5:12. యోహాను రాసిన మొదటి పత్రిక 5:12. దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. అంటే సచిన వాడు అని అర్థం. హల్లెలూయా. అంగీకరించిన వాడు జీవము గలవాడు అంటే సజీవమైన వాడు. ఈ సజీవమైన వాళ్ళు, హల్లెలూయా, సజీవమైన రాళ్ళేనా? ఏమైనా డౌట్ ఉందా? లేదు కదా. ఇప్పుడు సజీవమైన రాళ్ళుగా నేను ఉంటే నేను ఏం కట్టాలి? ఊరికే మందిరము కట్టకూడదు, ఆత్మ సంబంధమైన మందిరము కట్టాలి. హల్లెలూయా. చిన్నప్పుడు ఇసుక మట్టిలో కూడా మనం ఇల్లు కట్టాము. ఇప్పుడు ఏం కట్టాలంట? ఆత్మ సంబంధమైన మందిరము కట్టాలి. ఆత్మ సంబంధమైన మందిరము కట్టాలంటే ఆత్మ సంబంధమైన పునాది ఉండాలి, ఆత్మ సంబంధమైన మూలరాయి ఉండాలి. హల్లెలూయా. ఆ కాలములో పునాది వేసిన తర్వాత ఆ యొక్క మందిరం అనగాని లేకపోతే ఏదైనా ఒక బిల్డింగ్ కట్టాలంటే రాళ్ళన్నీ తీసుకొచ్చి వేస్తారు. అందులో ఒకడు ఈ రాయి ఇట్లుంది, ఇది సొట్టగా ఉంది అనేసి తీసి పడేశాడట. నిజం, ఇది తీసి పడేశాడట పని చేసేవాడు. తర్వాత కట్టడానికి ఆ మూలరాయి కనపడలేదట. రాళ్ళున్నాయి, మూలరాయి ఎక్కడ? అప్పుడు దాన్ని వెతికి ఆ మూలరాయి తీసుకొచ్చి అక్కడ పెడితే కట్టడం కట్టబడిందట. అలాగనే యేసు ప్రభు వారు మనుష్యుల చేత విసర్జించబడిన వాడు ఆఖరిగా ఏమయ్యాడు? మూలకు తలరాయి అయ్యాడు. ఆత్మ సంబంధమైన మందిరము మనము కట్టాలంటే ఆత్మ సంబంధమైన పునాది ఉండాలి, ఆత్మ సంబంధమైన మూలరాయి ఉండాలి. ఆత్మ సంబంధమైన పునాది ఎవరు? క్రీస్తే. 1 కొరింథీ 3:11 ప్రకారంగా ఆయన క్రీస్తే. హల్లెలూయా. వేసినది తప్ప మరి ఎవడను గాని వేరే పునాది వెయ్యనేరడు. ఆ పునాది ఎవరు? క్రీస్తే. మరి మూలరాయి అంటే ఎవరు? రోమీయులకు రాసిన పత్రిక 4:25. రోమీయులకు రాసిన పత్రిక 4:25. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకు లేపబడెను. ఆయన లేపబడెను. God was raised again for our justification. I am being justification because and only because he has arose. ఆయన తిరిగి లేవడము ద్వారా నేను ఏమయ్యానంట? నీతిమంతుడుగా ఆయన లేవడము పునాది మన పాపముల నిమిత్తమై ఆయన చనిపోయి సమాధి చేయబడ్డాడు. అది పునాది. తిరిగి లేవబడడం అది మూలరాయి. ఎందుకు మూలరాయి? ఆ మూలరాయి పక్కన ఈ జీవము గల రాళ్ళని మనము పక్కన నిలబడాలంటే నీతిమంతులుగా తీర్చబడాలి.
Let the church say amen. It's not a joke. Hallelujah. ఇది ఆత్మ సంబంధమైన కట్టడలు కడుతున్నాం మనం. ఈ లోక సంబంధమైన బిల్డింగ్ కాదు ఇది. మన అన్నారు వాళ్ళ ఇంటికి పోయాను, హాల్ ఎంత పెద్దగా ఉంది తెలుసా, ఆ రూమ్ ఎంత ఉంది తెలుసా, ఎంత పెద్ద బిల్డింగ్ తెలుసా. కానీ వాళ్ళకి ఆత్మ సంబంధమైన అనే మాట కూడా వారిలో లేదు. మనకు అంత పెద్ద బిల్డింగ్ లేకపోయినా పట్టజాలనంతగా, హల్లెలూయా, the heaven is our building. హల్లెలూయా. ఆ మందిరము మనం కడుతున్నాం. ఒక విషయం చెప్పనా, ఆ మందిరము మనం కడితే ఈ లోక సంబంధమైన మందిరము కట్టబడకపోతే నా విశ్వాసము వ్యర్థము, నా ప్రకటన వ్యర్థమే. ఇది నా సాక్ష్యం. హల్లెలూయా. ఆ మందిరము కట్టడానికి నేను ప్రయత్నం చేయాలి, మనము చేయాలి. అది కడుతూ పోతుంటే నేను ఏమి కట్టాలనుకుంటున్నానో అవి కట్టబడుతుంది. ఆమేన్. కట్టబడుతా ఉంది, కట్టబడుతుంది కాదు, కట్టబడుతా ఉంది. అది ఎలా కట్టబడుతా ఉందో నాకైతే తెలియదు. దాని గురించి ఆలోచన సత్యంగా లేదు. ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్పాలంటే ధైర్యం ఉండాలి. ఎందుకంటే అబద్ధాలు మాట్లాడితే వేర్ల మీద ఏముంటుంది, గొడ్డలి ఉంటుంది. దేవునికే మహిమ కలుగును కాక. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే నాకు జరిగేది మీకు జరగాలి. అది నా ప్రయత్నం, నా ప్రార్థన. హల్లెలూయా. మంచిది. మనకేం కావాలి? ఆత్మ సంబంధమైన పునాది ఉండాలి, ఆత్మ సంబంధమైన మూలరాయి ఉండాలి. అవి రెండు ఉన్నాయి. అవి ఎలాంటివి? సజీవమైనది, మనుషుల చేత విసర్జించబడి. మొదటి పేతురు 2:6. ఏలైనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు. ఆయనను ఆయన యందు విశ్వసించువారు ఏ మాత్రము సిగ్గుపడడు. ఇది సత్యం. ఆమేన్. ఇది సత్యం. సిగ్గుపడడు. హల్లెలూయా. ఎక్కడ ఏర్పరిచాడంట? సియోన్ ఎక్కడుంది? యెరూషలేము ఉంది. యెరూషలేముకు సియోన్ అని దావీదు పేరు పెట్టాడు. నా నివాస స్థలం సియోన్ అన్నాడు. ఇప్పుడు ఉందా? ఉంటే బలులు అర్పించబడాలి. హల్లెలూయా. డోంట్ గెట్ మిస్గైడెడ్. ఇప్పుడు ఉంటున్న యెరూషలేములో ఉంటున్న ఆ యొక్క టెంపుల్, అందులో ఏమీ లేదు, ఒక్క కొండ తప్ప. అది ఇస్సాకు అక్కడ బలి ఇచ్చినది అని చూడాలి తప్ప, తేరి చూడాలి అంతే. కానీ అక్కడ బలులు అర్పించేటప్పుడు యాజకుడు గాని అర్పణలు గాని అక్కడ లేవు. అక్కడ సియోను అనేది లేదు. మరి సియోనులో స్థాపించాడు అంటున్నాడు. మళ్ళీ ఎక్కడుంది సియోను? సియోన్ అంటే ఆత్మ సంబంధంగా తండ్రి అయిన దేవుడు నివసించే స్థలం సియోన్. ఐ రిపీట్ అగైన్, సియోన్ అంటే దేవుడు నివసించే స్థలం. హల్లెలూయా. నీకు తెలియదా? నీ హృదయము అది సియోను. ఇప్పుడు మూలరాయి
పునాది ఎక్కడ ఉందంట? ఎక్కడ ఏర్పరచబడి ఉందంట? సీయోనులో. అంటే అది ఎక్కడ? మన హృదయములో. ఫర్గెట్ అబౌట్ జెరూసలేం. ఆయన ఎక్కడ నివసిస్తాడో అక్కడే జెరూసలేం. ఐ రిపీట్ అగైన్, ఆయన ఎక్కడ నివసిస్తాడో అదే యెరూషలేము. యెరూషలేం అంటే సమాధాన పేర్లు. అది కదా, అర్థమైందా? అది సీయోను. ఓకే, ఇప్పుడు మనము సజీవమైన రాళ్ళు. ఆ సజీవమైన రాళ్ళుగా మనం ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన పునాదులున్నాయి, ఆత్మ సంబంధమైన మూలరాయి ఉంది. ఇప్పుడు ఏమి చేయాలి? ఆత్మ సంబంధమైన అర్పణలు అర్పించాలి. ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. హల్లెలూయా. అర్పించాల కంటే యేసు ప్రభు వారు అపోస్తలులతో ఒక 2 ప్రశ్నలు వేస్తున్నాడు. మీరు నాకు ఎలాంటి నువ్వు అర్పణలు అర్పించాలి, నువ్వు సజీవమైన రాయి, ఇట్స్ ఓకే. నీకు పునాది ఉంది, మూలరాయి ఉంది, అది ఎక్కడుంది? సీయోనులో ఉంది. గుడ్. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? మందిరముగా కట్టబడడానికి ముందు, నువ్వు అర్పణలు అర్పించడానికి ముందు నువ్వు ఎలా కట్టబడుతున్నావు అది నాకు కావాలి. అర్పణలు అర్పిస్తూనే ముందు ఎలా కట్టబోతున్నావు అది చెప్పు. హల్లెలూయా. కాబట్టి 2 ప్రశ్నలు ఉన్నాయి. ఆ 2 ప్రశ్నలు ఎక్కడ ఉన్నాయంటే అపోస్తలుల కార్యం 7:49 ఉన్నాయి. ఆకాశమున సింహాసనము 48 ఇచ్చారు. 48, 49 2 ఏకంగా లేదా? అయితే సొలొమోను ఆయన కొరకు మందిరమును కట్టించెను. అయినను అది కాదు. ఇప్పుడు హల్లెలూయా. సొలొమోను నాకు మందిరము కట్టెను, అయినను అది కాదు నాది. ఆకాశమున సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు? నా విశ్రాంతి స్థలము ఏది? ఇది ప్రశ్నలు. సజీవమైన రాళ్ళేమేనా? కమోన్, పలకండి. ఎందుకు డౌట్? ఎందుకు? గట్టిగా చెప్పండి. సజీవమైన రాళ్ళే మనము? పునాదులు ఉన్నాయా? మూలరాయి ఉందా? మందిరం కడతామా? దేని కట్టాలి? అర్పణలు అర్పించడానికి మందిరము కట్టాలి. ఇప్పుడు దేవుడు అంటారు, నువ్వు ఎలా కడతావు? నా నివాస స్థలం ఏది? చూద్దాం. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు అన్నప్పుడు ఫస్ట్ పాయింట్ ఏ అని పెట్టుకుంటారో ఏమన్నా పెట్టుకోండి. మొదటి ప్రశ్నకు మొదటి జవాబు ఆయన యొద్దకు రావాలి. ఫస్ట్ ఏంటి? ఆయన యొద్దకు రావాలి. లూకా రాసిన సువార్త 6:47. పోతే కష్టం. అలా లైట్ ఆఫ్ చేస్తే నిద్రపోయారు. మళ్ళా చీకట్లో ఉంది. కమాన్, లూకా 6:47. నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఎవని పోలి ఉండునో నీకు తెలియజేతును. వారు ఇల్లు కట్టవలెనని యుండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వారి పోలి ఉండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద పడిగా కొట్టినను అది బాగుగా కట్టబడి ఉండును. కట్టబడినందున దాని కదిలింపకపోయి నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వానిని పోలియుండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడెను, ఆ ఇంటి పాటు గొప్పదం చేశాను. హల్లెలూయా. ఇద్దరు ఆయన ఎత్తుకు వచ్చారు. ఎక్కడొచ్చారు? ఎందుకు వచ్చారు? కమ్ ఆన్, వెరీ సింపుల్. ఇద్దరు ఆయన దగ్గరికి వచ్చారు.
నా మాటలు వినేవాడు ఇద్దరు ఆయన దగ్గరకు వచ్చారు, ఇద్దరు ఆయన మాటలు వింటున్నారు. బుద్ధిహీనుడు విన్నాడు, బుద్ధిమంతుడు. దానికి ఆయన అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా? నా కొరకు ఇలాంటి మందిరము మీరు కడతారు. ఇద్దరు వచ్చారు, వాతావరణము ఒకటే, స్థలము ఒకటే, రాళ్ళు ఒకటే, హల్లెలూయా, అన్ని ఒకటే, కట్టడములు వేరే, ఎలా కడుతున్నారనేది వేరే. ఇస్ ఇట్ నాట్? ఇద్దరు వచ్చారు, ఇద్దరికి స్థలం ఇచ్చారు, ఇద్దరు కడుతున్నారు. కట్టడాలు వేరే. ఒకడు ఏమి చేస్తున్నాడు? లోతున త్రువ్వుతున్నాడు, బండ మీద ఇల్లు కడుతున్నాడు. హల్లెలూయా. లోతున, ఆత్మీయతలో లోతున. ఇంకోడు ఎలా కడుతున్నాడు? అయితే నా మాట వినియు చేయని వాడు పునాది వెయ్యక. ఒకడు పునాది ఉంది, ఒకనికి పునాది లేదు. ఒకడు బండ మీద కడుతున్నాడు, ఒకడు నేల మీద కడుతున్నాడు. ఇట్లయితే ఆ ఇల్లు పాటు గొప్పది, ఆ ఇల్లు పాటు గొప్పదండి, గొప్పదట. అయితే ఇప్పుడు నేను కడుతున్న ఇల్లు, నేను కట్టుబోతున్న మందిరము, లేదా నేను కడుతున్న మందిరము, అది పునాది మీద ఉందా, నేల మీద ఉందా? హల్లెలూయా. పునాది మీద కట్టువాడు లోతున త్రవ్వాలి, ప్రయాసపడాలి, ప్రాధాన్యత ఇచ్చేవాడిగా ఉండాలి. ఆ బండను కనుక్కోవాలి. ఇదిగో నాకు ఒక బండ దొరికింది, ఆ బండ మీద నేను కడుతున్నానన్నవాలి. బండ ఉందిలే, త్వరగా కడతాములే, వచ్చానా, నేను కట్టానా పోయానా, దట్ ఈస్ నాట్ ద బిల్డింగ్. నా కొరకు మీరు ఎలాంటి మందిరము కట్టుదురు? వాట్ హౌస్ విల్ యూ బిల్డ్ మీ? హల్లెలూయా. దానికి దీని అర్థము కొలస్సీయులకు రాసిన పత్రిక 1:23 ఉంటుంది. ఆ ఇల్లు ఎలాంటిదో కొలస్సీయులకు రాసిన పత్రిక 1:23 ఉంటుంది. పునాది మీద కట్టబడిన వారై, ఏమండి? పునాది మీద కట్టబడిన వారై, అది నేల మీద కట్టబడిన వారు కాదు. అది రిపీట్ అగైన్. ఎక్కడ కట్టబడుతున్నది? దాని పోటు బాగుంటుందా, స్థిరంగా ఉంటుందా? కదా. మన అందరికి ఆత్మ సంబంధమైన పునాదులు ఉన్నాయా లేదా? కమాన్, ఉన్నాయి. మూలరాయి ఉందా లేదా? పునాది మీద కట్టబడుతున్న వారమా కాదా? అయితే ఎలా ఉండాలి? పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి అన్నప్పుడు స్థిరంగా నేను ఉన్నానా లేనా? హల్లెలూయా. స్థిరంగా నేను ఉన్నానా లేనా? కమాన్. ఊరికే నా దగ్గర ఉన్నానని చెప్పి ఇంటికి పోయి స్థిరంగా లేకపోతే దానికి అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు తెలుసా? నేను ఉన్నప్పుడు మాత్రం, అది ఎక్కడ ఉందో తెలియదు కానీ, నేను ఉన్నప్పుడు మాత్రమే కాదు కానీ నేను లేనప్పుడు కూడాను మీ సొంత రక్షణను భయముతో వణుకుతో వాటిని ఏమి చేయాలి? కాపాడుకోమంటున్నాడు. ఎందుకంటే నేను ఉన్నప్పుడు ఏమో స్థిరంగా ఉంటున్నా, నేను పోయిన తర్వాత హల్లెలూయా. మనస్సాక్షితో మాట్లాడండి. లెట్ యువర్ కాన్షియన్స్ స్పీక్. దానికి నేను మరలా వారాలు అదే చెప్పుకుంటూ వస్తున్నాను. మనమందరము జీవము గల వాళ్ళే. దీంట్లో భయం లేదండి. మన ఫస్ట్ మెసేజ్ మనం ఎవరు? ఆయన ఈ లోకానికి ఆయన కుమారుని పంపించాడు. విశ్వసించి ఆయన కుమారునే పంపించేశాడు. ఆయన కుమారుని లోకాన్ని పంపించి నువ్వు ఏం సాగు చేస్తావో సావు అని చెప్పి మనల్ని దగ్గర తీసుకున్నాడు. ఏమని? అబ్బా తండ్రి అని పిలవడానికి. పోతే
నీ కొరకు ఆయన పాపం చనిపోయినాడు కదా, ఆయన ద్వారా రండి వేస్తున్నాము వెళ్ళిపోతున్నాము. హల్లెలూయా. అలా ఉంటున్నప్పుడు భయం ఎందుకు? నువ్వు ఎవరు? సజీవమైన రాయి. ఆత్మ సంబంధమైన పునాది ఉంది, ఆత్మ సంబంధమైన మూలరాయి ఉంది. దేవుడు అడుగుతున్నా, నాకు ఎలా కడుతున్నావు నువ్వు ఇల్లు? నీ జీవితం ఏంటి? ఎలా కట్టుకుంటున్నావు రోజు? ఎందుకు అస్థిరంగా ఉంటున్నావు? నువ్వు పునాది మీద కట్టబడిన వారైతే స్థిరముగా ఉండి ఏది వింటివో మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. ఇది మీకు కలుగును అనేది తప్పు. అక్కడ అది ఎవరికీ అర్థం కాదు, నాకే అర్థం కాదు, మీకేం అర్థమవుతుంది? ఇది మీకు కలుగును కాదు, దానిని బట్టి నేను ఈ విధంగా ఉన్నాను, ఈ విధంగా నేను పరిచయం చేస్తున్నాను అని అర్థం అది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పునాది మీద కట్టబడిన వారైతే స్థిరముగా ఉన్నామా లేదా? నీకు స్థిరత్వము లేకపోతే నిరీక్షణ ఉండదు. నిరీక్షణ అనేది లేకపోతే విశ్వాసము ఉండదు. ఏ ఒక్క చిన్న విషయం వచ్చినా, ఒక చిన్న విషయం వచ్చినా కూడా మనం స్థిరంగా ఉండలేకపోతున్నాం. నోరు తెరిస్తే ఏమనుకోద్దండి, మీ కొరకే నేను చెప్పేది. నోరు తెరిస్తే నెగిటివ్సేనా? మళ్ళీ ఈ లోక సంబంధమైన ఒక ఏమంటారు సామెతను ఏదో ఉంది చూడు, దీని ఎంచి దాన్ని చేయి, దాన్ని ఎంచి దీన్ని చేయలేము చూడు, ఏముంది? కీడు నుంచి నీకు కీడు అనేది ఎందుకు? మేలైన దేవుడు నీకున్నప్పుడు నీకు కీడు ఎందుకు? అవునా కదా? మేలైన దేవుడు నీకున్నప్పుడు నీకు కీడు ఎందుకు ఆలోచిస్తావు? వై నెగటివ్స్? ఉండు, స్థిరంగా ఉండు. కొండల తట్టు నీ కనులెత్తి చూడు, గురి తప్పద్దు, నిరీక్షణ నుంచి తొలగిపోవద్దు, విశ్వాసంలో స్థిరంగా ఉండు. నేను నిల్చుండేది అది ఆత్మ సంబంధమైన జీవము గల పునాది. హల్లెలూయా. వినడానికి ఎంత బాగుంది కదా, అది చేయడానికి చేత కావడం. ఓకే, నేను ఎలా చెప్పాలి నాకు తెలియదు. నిలిచి ఉంటే జరిగిపోతుందండి, నిత్యం నిలిచి ఉంటే జరుగుతుంది. ఏది అసాధ్యం అనేదో, ఏది 1 నెల 2 నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు 1 సంవత్సరం 2 సంవత్సరం ఏదైతే పీడిస్తా ఉందో దాని నుంచి కదలకుండా ఉంటే మనకు తెలియకనే అది కట్టబడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నా పునాది బండ మీద కట్టబడుతున్నానా, నేల మీద కట్టబడుతున్నానా? అవునా? యూత్ బి కదా. హౌ am I building? How am I building? How is my family? It's very important. It's very important. ఓకే కాదండి, ఇది ఊరికే కాదు. ఆలోచించండి, ఇంటికి వెళ్ళి ఆలోచించండి, నాకు పునాది ఉందా లేదా? నాకు పునాది ఉందా లేదా? రేపటి కొరకు నాకు డబ్బు ఉందా లేదా, బియ్యం ఉందా లేదా కాదు, పునాది ఉందా లేదా? బియ్యం వచ్చేస్తుంది. ఆమేన్. పునాది ఉందా లేదా? జరిగిపోతుంది. పునాది ఉందా లేదా? జరిగిపోతుంది. సత్యం ఇవి. ఎలాంటి సత్యం అంటే
ఆయన ఎత్తుకు రావాలి, పునాదిని కనుక్కోవాలి, స్థిరంగా ఉండాలి. కట్టేవాడు ఆయన, అభివృద్ధి పరిచేవాడు ఆయన. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నువ్వు నా ఎత్తుకు రా, పునాది ఉందా లేదా నువ్వు వెతుక్కో. నాలో పునాది ఉందా లేదా నేను వెతుక్కుంటే సంఘాన్ని కట్టేది ఆయన, కుటుంబాన్ని కట్టేది ఆయన, వ్యక్తిగత జీవితాన్ని కట్టేది ఆయన. హల్లెలూయా. దాన్ని అభివృద్ధి పరచబడేది ఆయనే. మనకి చేత ఇంకా ఆలోచన ఎందుకు? మత్తయి రాసిన స్వార్థ 16:18. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు నా మందిరమును కట్టుదును, నా సంఘమును నేను కట్టుదును. హల్లెలూయా. నా సంఘమును నేను కట్టుదును అన్నప్పుడు ఆ వ్యక్తిగత జీవితాన్ని కట్టేది ఆయనే, ఆ కుటుంబాన్ని కట్టేది ఆయనే, ఆ యొక్క సంఘాన్ని కట్టేది ఆయనే. వ్యక్తిగతంగా మన పని ఏంటంటే ఆయన ఎత్తుకు రావాలి. నన్ను నేను ఏమి పరీక్షించుకోవాలి? పునాది మీద కట్టబడుతున్నానా లేకపోతే నేల మీద కట్టబడుతున్నానా? నేల మీద కట్టబడుతున్న వానికి అస్థిరుడు, వానికి నిరీక్షణ అనేది ఉండదు, వాని విశ్వాసములో నిలిచి ఉండడు. గాలి చేత రేపబడిన వాడు మనస్సుడు. హల్లెలూయా. అదే వాడు బండ మీద కట్టబడుతున్న వాడైతే, ఆ పునాది మీద కట్టబడుతున్న వాడైతే వాడు స్థిరముగా ఉండువాడు, నిరీక్షణ నుంచి తొలగిపోడు, విశ్వాసంలో నిలిచి ఉంటున్నవాడు. నా పునాది ఎలాంటిది? తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2:14. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మా సువార్త వలన అని చదవండి. ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. ఆయన మా సువార్త వలన మిమ్ములను పిలిచెను. హల్లెలూయా. పిలువబడిన వారము ఎక్లీసియా. మనం ఎవరు? ఒక సంఘం. రోమీయులకు రాసిన పత్రిక 12:4. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. హల్లెలూయా. ఈ శరీరం అంతా ఒకటే, కానీ ఈ శరీరం అంతా ఒకటైతే అవయవం ఒకటి కాదు. శరీరము ఒకటైనా కూడా అవయవాలు అనేకము. అలాగనే మనమందరము ఎవరు? పిలువబడిన వారము ఎక్లీసియా. మనము ఒక సంఘము, కానీ ఒకే అవయవము కాదు. ఒక్క శరీరమైనను అనేకమైన అవయవాలుగా ఉంటున్నాం. హల్లెలూయా. వ్యక్తిగతంగా కట్టబడాలి, కుటుంబముగా కట్టబడాలి, సంఘముగా కట్టబడాలి. కాబట్టి సంఘం అనేది విశ్వాసుల యొక్క కుటుంబము. సంఘము విశ్వాసుల యొక్క కుటుంబము. ఈ వేళ్ళు ఎవరిది? మీద. ఈ వేలు ఎవరిది? అరే పేరు చెప్పబోయా, నీదెందుకు? నాది. ఈ వేలు నాది. ఓకే, ఈ వేలు నాది, ముఖం నాది, కన్ను నాది, ఇదన్నీ నాదే. ఇవన్నీ కలిస్తేనే రాజా. అలాగనే మనమందరము ఎవరు? దేవుని దృష్టికి ఎవరు? 2 కొరింథీ 6:18. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:18.
మనము జీవము గల దేవుని ఆలయమై మరియు నేను మిమ్మను సరే చదవండి. దేవుని ఆలయం విగ్రహం ఏం పొంది మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందును. కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి. మీకు ఏమి చదువుతున్నావు అయ్యా? మరియు నేను మిమ్మల్ని అది మరియు ఎక్కడుందమ్మా అది? మరి నేను మిమ్మల్ని చేర్చు మరియు నేను మిమ్మల్ని చేర్చుకొని మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును. మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. హల్లెలూయా. ఎవరంట? సంఘము దేవుని దృష్టికి ఎవరంట? కుమారులు కుమార్తెలు. అంటే విశ్వాసులు అంటే ఎవరు? సంఘం అంటే దేవుని యొక్క కుటుంబం. హల్లెలూయా. దేవుని కుటుంబం. సంఘము దేవుని నిర్మాణం. ఎఫెసీయులు 2:20. త్వరగా. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలును ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. మనం ఎలా కట్టబడాలి? పునాది మీద కట్టబడాలి. హల్లెలూయా. వేరే దేని మీద మనము కట్టబడకూడదు. ఎందుకంటే మనము ఆ స్వార్థ వలన పిలువబడిన వారు కుమారులు కుమార్తెలుగా ఉంటున్నాం. వారు ఆ పునాది మీద కట్టబడిన వారై ఉండాలి. మూడవది, సంఘము క్రీస్తు శరీరమై ఉన్నది. కొలసి 1:18. కొలసి 1:18. సంఘము చాలమ్మా. సంఘము అనే శిరస్సుకు శరీరము ఆయన శిరస్సు. ఇప్పుడు వాక్యానికి దీనికి మనం ఒక మాటకు వద్దాం. అర్థమైంది? ఎక్కడో దాకా అర్థమైందా? మనం ఎవరు? పిలువబడిన వారు, కుమారులము కుమార్తెలము. పునాది మీదే కట్టాలి. ఎందుకు కట్టాలి అంటే ఆయనే శిరస్సు. అది వ్యక్తిగత జీవితం కానీ, కుటుంబము కానీ, అది సంఘము కానీ. ఓకే. హెబ్రీయులు రాసిన పత్రిక 10:24. కొందరు మానుకొనుచున్నట్టుగా. ఏమండి? 24. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు సూచన కొలది మరి ఎక్కువగా అలాగ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. ఆ దినము సమీపం అయ్యే కొలది దినము సమీపమైతా ఉంది, మనము దూరమైతాము. హల్లెలూయా. దీని అర్థం ఏంటో తెలుసా అండి? దినము సమీపంగా ఉంది, పిలువబడిన వారు దూరమైతున్నారు. పిలువబడుతున్న వారు దూరం అవుతున్నారు, దినాలు దగ్గరగైతున్నాయి. ఇది దీని అర్థం. సమాజముగా కూడుకున్నట్టు కొందరు మానుకున్నట్టుగా. వారు మానుకుంటే, ఆయన శరీరంలో ఒకరు మానుకున్నట్లయితే ఆ శరీరము ఏమైపోతుంది? ఇట్స్ బీన్ కాల్డ్ హ్యాండిక్యాప్డ్. వికలాంగము అంటే కరెక్టా? క్రీస్తు శరీరము వికలాంగమా? ఏమండి? ఎందుకు మానుకుంటున్నారు? శరీరముగా ఆయన సన్నిధిలో కూడుకునట ఎందుకు మానుకుంటున్నారు? మనం మానుకున్నా మానుకోకపోయినా వచ్చిన దినాలు మాత్రము ఆగవు. ఆ దినం ఎక్కడుందంట? మీకు కూడా తెలుసా? యుద్ధాలు వింటున్నారా? భూకంపాలు వింటున్నారా?
మనుషులు కొట్టుకోవడం చూస్తున్నారా? సూచన. భయంగా ఏమనుకుంటున్నారు? అది ఊరికే కాదు, ఇవి ఊరికే కాదు, ప్రవచనాలు నెరవేర్చబడుతుంటున్నాయి. యేసు ప్రభుని శిష్యులు అడుగుతున్నారు, అయ్యా ఆ రాకడ ఎలా ఉంటది అట్లంటే మొట్టమొదటి నేను చెప్పేది ఏమంటే మీరు మోసపోవద్దు. మళ్ళీ ఇంకోటి ఏం తెలుసా? 24 మరి చెప్పండి ఏదో 24 24:6 మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకున్నది. ఇవి జరగవలసి ఉన్నది కానీ అవి అన్ని జరగవలసినది ఉన్నది. అంతం వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. వేదనలకు దినాల దగ్గరికి వస్తున్నాయి. దినాలు, సూచనలు దగ్గరకు వస్తున్నాయి. నేను దూరం అవుతున్నానా? కూడుకోవడం మానుకుంటున్నానా? నిర్లక్ష్యతనం ఉన్నదా? లేదా నా ప్రాధాన్యత ఉన్నదా? నాకు పునాది ఉందా? నాకు పునాది లేదా? గమనించాలి. కొందరు మానుకున్నట్టుగా మనం ఏమి చేయకూడదు, మానుకోకూడదు. హల్లెలూయా. ఏమి చేయకూడదు, మానకూడదు. కొందరు మానుకున్నట్టుగా నేను మానుకోకూడదు. హల్లెలూయా. నీకు ఒక మాట చెప్పున్నా, ఏదో వస్తున్నా రావాలని నేను వస్తున్నాను కాదు, నిజం చెప్తున్నా. న్యూ లైఫ్ లో ఉన్నప్పుడు ధైర్యంగా చెప్తాను, నేను నాకేమైనా ఉండిందా? ఇక్కడ నిలబడి అక్కడ కూడా ఇదే స్థానమే నాది. ఓకే, స్థానం ఉన్నా సమాధానం లేదు. స్థానం ఉన్నా సమాధానం అయితే నాకు లేదు. ఏదో రావాలని మాత్రం నేను వచ్చింటే మురళికన్నా ముందు నేను చచ్చిపోయేవాడిని. హల్లెలూయా. నాకు సమాధానం లేకపోయినా, ఎవరు నాకు ప్రోత్సహించినా ఇయ్యకపోయినా, అవునమ్మా, నా పని నేను చేసుకుంటూ పోయాను. హల్లెలూయా. నా పని నేను చేసుకుంటూ పోతా ఉన్నాను. ఒక్క దినం వచ్చింది, వచ్చని నేను కలదు విశ్వాసము. ఈ లెంట్ డేస్ కి మా ఇంటికి రాకూడదా అని అడిగాను. మీ ఇంట్లో నేను రేపే మొదలు పెడతానని చెప్పిన. అవునా కాదు? నిజమా కాదు? చర్చి అయిపోయి బయటికి రాగాని ఓకే మీరు మాట్లాడుకొని మా ఇంటికి రాకూడదా, ఇది వస్తే ఎంత బాగుంటుంది అన్నారు. రేపే దీంట్లో మొదలు పెడుతున్నామని చెప్పి మొదలు పెట్టారు. హల్లెలూయా. అది దేవునికి సంపూర్ణంగా నమ్మకంగా చేసినది. మనుషులు సహకరించినా సహకరించకపోయినా మనము ఏం చేయాలి? వారిని పక్కన పెట్టి నేను మానక I have to give my 30%, 60%, 100% fully చేసి చూడండి. హల్లెలూయా. చేసి చూడండి. 30, 60, 100 చేస్తే ఆయన ఒకేసారి 100 చేసేస్తాడు. అక్కడ ఆయన 30, 60, 100 లేదు ఆయన దగ్గర, 100. హల్లెలూయా. ఉందా బ్రదర్? మనకి 30, 60, 100 ఎదగడానికి ఆయన దగ్గర ఉండేదంతా 100. ఎనీవే, కొందరు మానుకున్నట్టుగా మనము మానుకోకుండా ఏది వింటిమో విన్నదాన్ని ప్రకారంగా ఇప్పుడు ఏమి చేయాలి? చెయ్యాలి. రెండవది ఏంటి? ఒకటి ఆయన వద్దకు రావాలి, విని వాటి చొప్పున చెయ్యాలి. వర్క్ ఫార్ హిమ్, ఆయన కొరకు పని చేయాలి. ఒక 2-3 మాటలు చెప్పుకొని మనం వాక్యంలోకి వెళదాం, మనం ప్రార్థనలోకి వెళదాం. రోమీయులకు రాసిన పత్రిక 12:1-2. ఆయన యుద్ధకు వచ్చి మనం ఏం చేయాలి? కాబట్టి సహోదరులారా,
పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన ఉమ్, సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనదని దేవుడు సజీవ యాగముగా ఆయనకు మనము మీ శరీరములను మన శరీరములను ఆయనకు సమర్పించుకొనదని ఉమ్, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. ఉమ్, ఇది సేవ మీకు యుక్తమైనది. ఉమ్. రెండు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఇప్పుడు ఒక నిమిషము, లోక మర్యాదలతో పాటు నేను అనుసరించి ఇది చేస్తే ఏమైపోతుందంటే నా శరీరము సజీవ యాగముగా ఉండదు. సజీవ యాగం అంటే ఏంటో తెలుసా? లోక మర్యాదలను విసర్జించుకోవడము ఆ శరీరము ఒక యాగం. హల్లెలూయా. అర్థమవుతుందండి? లివింగ్ సాక్రిఫైస్. ఐఎమ్ లివింగ్, ఐఎమ్ సాక్రిఫైసింగ్ మై సెల్ఫ్ టు గాడ్, నాట్ టు దిస్ వరల్డ్. అది సజీవ యాగం. దానికే 2వ వచనంలో వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడు? లోక మర్యాదలను అనుసరింపక. చాలా మంది లోక మర్యాదలు కావాలా. హల్లెలూయా. లోక మర్యాదలు కావాలా, వారి పేర్లు ఉండాలా. ఏమి చేస్తావు? పేర్లు కావాలా, హోదా కావాలా, మర్యాదలు కావాలా. ఏం చేసుకుంటావు దేవునితో మర్యాద లేకపోతే? Are you got it? హల్లెలూయా. లోక మర్యాదలను నేను విసర్జించినప్పుడు నా శరీరం ఒక యాగముగా దేవునికి అర్పించగలుగుతాను. సజీవ యాగం. అది సజీవ యాగం. లోక మర్యాదలను అనుసరించక నా యొక్క మనసు మారి రూపాంతరము చెంది దేవునికి నేను సజీవ యాగముగా నిలబడాలి. అది నా పని. హల్లెలూయా. యాజకుని యొక్క పని ఇది. ఎందుకు ఇది? ఆ యాజకుడు ఏమి చేయాలి? ఈ సజీవ యాగంగా వచ్చి వాడు దేవునికి ఏమి చేయాలి? అర్పణలు అర్పించాలి. నేను సజీవ యాగంగా అర్పిస్తున్నానా, లేకపోతే లోక మర్యాదలు అనుసరిస్తున్నానా? లోక మర్యాదలు ఎప్పుడైతే నేను విసర్జిస్తానో నా మనసు మారిపోతుంది. ఇక్కడ నుండి ఉన్న మనసు దేవుని వైపున నా మనసు మలచబడుతుంది. ఎప్పుడైతే నా మనసు దేవుని వైపు మలచబడతాదో అప్పుడు నేను రూపాంతరం చెంది నా యొక్క శరీరము యాగముగా మార్చబడతాను. సజీవ యాగం. హల్లెలూయా. ఇది అందులో ఇమిడి ఉంటున్న సత్యం. ఇదే మాటలు మన పిల్లలను మనం ఇలా ఉండాలని అనుకుంటామా లేదా? అరే కమాన్ చర్చ్, మన బిడ్డలను ఆలిని కూడా ఎక్కడ తిరుగుతున్నాం, ఏం టైం తెలుసా? కూడా అడుగుతానా లేదా? ఎందుకు? ఈ లోక మర్యాదలు, ఈ లోక ఆచారాలు, ఆ యొక్క లోకములోది కాకుండా నువ్వు బయటికి వచ్చి ఇప్పుడు చేస్తున్న పని ఒక యాగం. నేను ఎందుకు యవ్వనస్తుల గురించి నేను ఇంతగా మాట్లాడుతున్నాను? ఐ అప్రిషియేట్. హల్లెలూయా. బి బ్లెస్డ్. ఇట్స్ నాట్ ఎ జోక్. ఇట్స్ నాట్ ఎ జోక్. ఆ నయోమి సాలోన్ వాళ్ళ మైండ్ ఏంటో నాకు తెలియదు, కానీ వాడు ప్రసన్న ఏమన్నా వాడు ప్రసన్న వస్తున్నాడా అంటే మాకు ఎదురైనాడు. ఎక్కడ ఎదురైనాడు? డోన్ ముక్కలో ఎదురైనాడు అంట. మళ్ళీ వస్తాడా? వాడు వస్తాడు అంట. వాడు పోయి వాడు చేయాల్సిన పని చేసుకొని వాడికి ఇచ్చిన పని వచ్చి ప్లే చేసి పోయాడు. బి బ్లెస్డ్. బి బ్లెస్డ్. ఆ సమయం లోక మర్యాదలను అన్నిటిని అనుసరించక దానిని విసర్జించి మనసు మారి రూపాంతరం చెందడానికి ఇక్కడ వచ్చి పోయాడు. అది యాగం. హల్లెలూయా. మీ యొక్క సమయాన్ని దేవునికి ఇవ్వడం సజీవ యాగం. అందులో మానుకున్నట్టుగా మనం మానుకోకుండా ఒకరినొకరు పురిగొల్పుకొని ఒకరు హెచ్చరించుకొని దినాల దగ్గరకు వస్తున్నాయి. ఇవన్నీ చేసుకోవడం
సజీవ యాగం. ఒకటి సజీవ యాగము, ఒకటి దేవునికి ఇష్టమైన యాగము, మూడవది స్తుతి యాగం. ఇది యాజకుడు చేయవలసిన పని. దేవుణ్ణి విశ్వసించిన కుమారుడు కుమార్తెలుగా ఉంటున్న వారి యొక్క పని ఏం పని? సజీవ యాగంగా ఉండడం, దేవునికి ఇష్టపూర్వకమైన ప్రీతికరమైన యాగముగా మీ అర్పణలు చెల్లించడం. మూడవది స్తుతి యాగం. పోయిన వారం కూడా ఇక్కడే ఆగిపోయాము, కానీ ఇంత లోతుగా మనం పోయిన వారం ధ్యానించలేదు. హల్లెలూయా. ఇది చేసిన వారు, ఈ యాగాలు చేసిన వారు ఆయనను నమ్మాలి. ఈ నమ్మిన తర్వాత ఆయనకు విశ్రాంతి స్థలం ఇవ్వాలి. హల్లెలూయా. ఇంతనా అనుకుంటాము, ఇంత చేయాలనా, ఇప్పుడు ఇదే ఆలయం కూడా నేను ఇంత చేయాలనా. మొన్న అన్నాడు, అమ్మో ఇంకానా, ఇప్పుడు కూడా నా అన్నాడు. అన్నారా? అన్నాడు. ఉండాల్సిందే. హల్లెలూయా. కాబట్టి మన శరీరములను ఈ లోక మర్యాదలను అనుసరించగా, లోక మర్యాదలు ఉండాలి. కైసరిది దేవుడిది. కైసరిది అంటే దేవుడిది అంటే తెలుసా మీకు? దీని అర్థాలు తెలుసా మీకు? అర్థాలు మర్చిపోయారు. మనుషులకు అర్థం కావడానికి ఆయన ఏం చేశాడు తెలుసా? అయ్యా మీ దగ్గర ఉంటున్న పెద్ద దినారాన్ని ఇయ్యి అన్నాడు. ఆయన దినారాలన్నీ పెట్టుకో, ఆయనే పెద్ద దినారం. ఏ దినారాన్ని ఇయ్యి అనేసి దానిపైన రెండు వైపులా రాతలు ఉంటాయి. ఒక పైన బొమ్మ ఉంటది, ఇంకొక పైన రాతలు ఉంటాయి. ఇది కైసరిది. కైసరికి ఇచ్చే అంటాడు. కైసరిది ఎవరిది? దీని మీద ఎవరిది బొమ్మ ఉంది, ఎవరిది రాత అని కైసరిది అంటాడు. కైసరికి ఇచ్చే అంటాడు. నాది నాకు ఇచ్చే అంటే దాని మీద ఎవరి బొమ్మ చెక్కి ఉంది? కైసర్ బొమ్మ చెక్కి ఉంది, అది కైసరిది ఇచ్చే అంటాడు. మీ మీద నా పోలికలు చెక్కి ఉన్నది, నాది, నాకు ఇచ్చే. అది యాగం. హల్లెలూయా. ఈ లోకంలో పని చేయాలని కానీ మర్యాదలు పొందుకున్నంతగా కాదు. మర్యాదలంటే మళ్ళా వేరే విధంగా వస్తుంది. దాన్నే అదే కాదు, అది మనం జీవించడానికి, కానీ జీవింప చేసేది దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఇవి అర్థం కావడానికి నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడం అని చెప్పిన దేవుడి మాటలు మనం వెనకడికి ఆశ్రయించి దీవించడం కాక. ఆమేన్.